పవన్ కళ్యాణ్ మీద మీకు కోపం, చంద్రబాబు నాయుడు మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టు కనిపిస్తుంది. లేదండి, అసలు నాకు మిమ్మల్ని బియ్యం గోడౌన్ల వ్యవహారంలో మిమ్మల్ని అరెస్ట్ కానియకుండా, మిమ్మల్ని కావచ్చు, మీ భార్యను కావచ్చు, అరెస్ట్ కానియకుండా చేసినందుకు మీకు ఆ సాఫ్ట్ కార్నర్ రోజు కొంచెం కొంచెం పెరుగుతుంది అని. నారా చంద్రబాబు నాయుడు గారంటే వ్యక్తిగతంగా కంటే కూడా ఆయన పరిపాలించే విధానం మీద, ఆయన ఆలోచన సరళ మీద నేను డిఫర్ అవుతాను తప్పితే. రెండోది ఏంటంటే అసలు మాకు తెలిసిన కాడి నుంచి యాంటీ తెలుగుదేశం ఓపెన్ గా కన్ఫ్యూజ్ చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయాలి అని అనుకుంటే నో ఇంట్లో వాళ్ళ మీద వెళ్ళొద్దు అని చెప్పి ఎవరో చెప్పినట్టుగా మీకు సమాచారం ఉన్నట్టుగా మీరు చెప్పారు. నేను అన్నది ఓడి మళ్ళీ చెప్తాను మీకు. కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహరు ఇద్దరూ కలిసి 4 సార్లు వెళ్ళారు మీరు చంద్రబాబు నాయుడు దగ్గరికి, పేరు నాని వైఫ్ని అరెస్ట్ చేద్దామని చెప్పని. మనకి కోపం పేరు నాని గడి మీద, ఆడిని వేసేయండి లోపల, అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వెళ్తామంటే అని చెప్పి ఆయన అన్నాడు. మీరు పట్టుకొని ఫ్రీ హ్యాండ్. సీక్రెట్ విషయం ఎట్లా తెలిసింది? 3-4 మధ్య జరిగిన వ్యవహారం ఎవరు ఫోన్ చేసి చెప్పారు మీకు? సరే, మీరు విలేకరులు ఉంటారు, మీరు మీ టీవీ ఛానల్ ఉంది. టీవీ ఛానల్ వాళ్ళకి తెలవటం వేరు, టీవీ ఛానల్ వాళ్ళకి వినండి సార్. ఎవరు మీరు మనుషులు కాదా, నేను మనుషులు కాదా? అదే ప్రధానమంత్రి గారు రూమ్లో ఇద్దరు మాట్లాడుకునే బయటకే వాళ్ళకేట తెలుస్తుంది, మాకు కూడా అట్లా తెలుసు.